సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న మన రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులకి, గౌరవ సహచర శాసనసభ్యులకి, శాసన మండల సభ్యులకి, పార్లమెంటు లోకసభ రాజ్యసభ సభ్యులకి, అదే రకంగా అన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్లకి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకి, వేదిక మీద ఉన్న మిగతా హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, హౌసింగ్ బోర్డు ఎండీ గారు గౌతమ్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్లు, అదే రకంగా ఇంకా అధికారులు, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గడిచిన 2 సంవత్సరాల 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో ఈనాడున్నాం. ఆనాటి 10 సంవత్సరాల పాలన, ఈనాటి 2 సంవత్సరాల 5 పాలన మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల 5 నెలలలో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం, పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పేదవాడికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, పేదవాడికి ఏమందిస్తే ఆనందంగా ఉంటుందని అన్ని విధాల పరి విధాల ఆలోచించి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలి అని పట్టుపట్టి మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా, ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్లు అదనంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది. పదే నేను ప్రతి నియోజకవర్గం 3,500 ఎందుకంటున్నానంటే, ఆనాటి 10 సంవత్సరాల పాలనలో మీరు చూశారు, గజ్వేలు, సిరిసిల్ల, అదే రకంగా ఇంకొక సిద్దిపేట, ఆ నియోజకవర్గాల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయి. ఇక రాష్ట్రంలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గాలు కానీ, ఈ గిరిజన ప్రాంతాలు కానీ, ఈ పేదవాడు గూడాలు తండాల్లో ఉండే కష్టాలు కానీ ఆనాటి దొరలకి కనపడలే. దొరల పరిపాలనకి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి తేడా ఇది. ఈరోజు ఏ గ్రామానికల్లా వెళ్ళండి, ఏ గూడానికల్లా వెళ్ళండి, ఏ తండాకన్నా వెళ్ళండి, ఏ డివిజను ఏ వార్డు కన్నా వెళ్ళండి, ఇది నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు రేవంత్ అన్న అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఇప్పుడే కొటారిలో కులానికి చెందిన పీవీటీ గ్రూపుకి చెందిన వాళ్ళు సుమారు 26-27 ఇళ్ళు ఓపెనింగ్ చేసి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,20,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో అర్హులైన పేదవాళ్ళందరికీ నీది ఏ కులమని అడగలే, నీది ఏ మతమని అడగలే, ఇల్లు ఇస్తే నాకు ఓటేస్తావా అని కాంగ్రెస్ కార్యకర్త ఎవరూ అడగలే. నువ్వు నిరుపేదవైతే చాలు, నీ నిరుపేద ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఆనాటి 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం విస్మరించింది. ఈ పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇవ్వాలని నీది కులం మతం చివరికి ఏ పార్టీ అని అడగకుండా ఈ ప్రభుత్వంలో ఈనాడు మీ అందరికీ ఇల్లు ఇస్తున్న సంగతి మీకు తెలుసు. ఏదో ఒక్కసారి ఇచ్చాం అయిపోయింది అని చేతులు దులుపుకోవటంలా, రెండోసారి ఇదే వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, 2.5 లక్షల ఇళ్ళు 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా రేవంత్ అన్న రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లిచ్చి తీరుతాం. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఎక్కడ మీరు ఇల్లు ఇచ్చారని అడిగారు. నేను ఒకటే ప్రెస్ మీట్లో వారిని అడిగాను, హైదరాబాద్లో 10 సంవత్సరాల్లో మీరు కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడితేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తా, తక్కువ కడితే నేను పోటీ చేయను. అదే రకంగా డ్రామాలరావు గారు
మీరు ఎక్కువ కడితే మేము ఎక్కువ కడితే నువ్వు పోటీ చేయకుండా ఉండటానికి